హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు లెట్స్ ఎడ్యుటైన్. దిస్ ఈస్ నిఖిత. అండ్ ప్రీవియస్ వీడియోకి యాక్చువల్గా నేను పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ సిరీస్ చేస్తున్నాను. ప్రీవియస్ ఫస్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను, దాని కంటిన్యూయేషన్ ఈ వీడియో. సో గాయ్స్, అందరికీ హ్యాపీ వినాయక చతుర్థి. సో లెట్స్ కంటిన్యూ అవర్ క్లాస్. సో ప్రీవియస్గా మనం వర్ణాశ్రమ ధర్మాన్ని అయితే నేర్చుకున్నాము. 4 కేటగిరీస్ ఉంటాయి, 4 స్టేజెస్ ఉంటాయి: బ్రహ్మచర్య, గృహస్థ, వనప్రస్థ అండ్ సన్యాస. దీన్ని కంటిన్యూ చేస్తే ద ఇంపార్టెంట్ టర్మ్ వి షుడ్ రిమెంబర్ ఈజ్ దట్ ఉపనయ. ఉపనయ అయితే మంచిగా గుర్తుపెట్టుకోండి, ప్రీవేదిక్ పీరియడ్లో వస్తుంది మనకి. ఉప అంటే సమీప అని అర్థం, ఉప అంటే నియర్ అని అర్థం, నయన అంటే ఐ కన్ను లేక నాలెడ్జ్ అని కూడా అర్థం, జ్ఞానం అంటాము. ఉప అంటే నియర్, నయన అంటే ఐ ఆర్ నాలెడ్జ్. సో టోటల్ ఏంటంటే అడిషనల్ విజన్ టు నో ది వరల్డ్, దాన్ని మనం ఉపనయ అంటాము. అడిషనల్ విజన్ టు నో ది వరల్డ్. ఉపనయ తర్వాత ఆ చైల్డ్ ఎవరైతే ఉపనయం అని ఉంటారో, ఉపనయం వేసుకుంటారో వాళ్ళని ద్విజ అంటారు. ద్విజన్ అంటే ఏ పర్సన్ ట్వైస్ బోర్న్, అంటే వాళ్ళకి పునర్జన్మలాగా ఈ ఉపనయ. యాక్చువల్గా బ్రాహ్మణ్స్లో జనరల్గా వాళ్ళకి అభ్యసనం చేసేటప్పుడు, అంటే స్టార్ట్ చేసేటప్పుడు వీళ్ళకి ఉపనయం వేస్తారు అన్నట్టు. సో వాళ్ళు ఏంటంటే అలా వేసిన వాళ్ళని ద్విజ అని అంటారు. ఆ ద్విజ ఎవరైతే టోటల్ ప్రాసెస్ ఉంటుందో దాని ద్వారా వాళ్ళు పునర్జన్మ పొందినట్టు భావిస్తారు అన్నట్టు. సో జనరల్గా ఇది బ్రాహ్మిన్స్కే ఎక్కువ ఉంటుంది ఉపనయం అనేది. సో ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ సెకండ్ బర్త్. ఏంటి ఉపనయ అనేది సెకండ్ బర్త్ లాగా ట్రీట్ చేస్తారు. ఉప అంటే నియర్, నయన అంటే ఐ ఆర్ నాలెడ్జ్. ఓవరాల్గా అడిషనల్ విజన్ టు నో ది వరల్డ్. సో దిస్ ఈస్ అబౌట్ ప్రీవేదిక్ ఎరా. నెక్స్ట్ లెట్ us know about వేదిక్ ఎరా. వేదిక్ ఎరా అనేది 1400 to 6000 BC అయితే ఉంటుంది. వీటి యొక్క మెయిన్ పాయింట్స్ టు బి రిమెంబర్ ఏంటంటే ప్యాట్రియాటిజం అనేది ఇందులో చాలా బాగుంటుంది, గుడ్ బిహేవియర్, ఎడ్యుకేషన్. యాక్చువల్గా మనం ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ ఎడ్యుకేషన్ అనేది దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది అనేది అయితే ఈ పాయింట్స్ అన్నట్టు. ప్యాట్రియాటిజం మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. గుడ్ బిహేవియర్ అంటే ఎడ్యుకేషన్ వల్ల వారిలో గుడ్ బిహేవియర్ అనేది పెంపొందించడానికి. ప్రిజర్వేషన్ అండ్ స్ప్రెడింగ్ ఆఫ్ కల్చర్ అంటే వారి యొక్క కల్చర్ అనేది స్ప్రెడ్ చేయడానికి. డెవలప్మెంట్ ఆఫ్ ఫిజికల్, మోరల్ ఆర్ స్పిరిచువల్, ఇంటెలెక్చువల్ పవర్స్ టు అచీవ్ సాల్వేషన్ త్రూ ఇట్. డెవలప్మెంట్ ఆఫ్ ఫిజికల్, మోరల్ ఆర్ స్పిరిచువల్, ఇంటెలెక్చువల్ పవర్స్ టు అచీవ్ సాల్వేషన్ అంటే మోక్షం పొందడం కోసం కూడా ఎడ్యుకేషన్ అనేది యూజ్ అవుతుంది. ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ స్కూలింగ్ సిస్టమ్ ఇన్ దిస్ పీరియడ్ ఈజ్ గురుకుల. గురుకుల అనేది ఏ పీరియడ్లో వస్తుంది? వేదిక్ పీరియడ్లో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ మైట్ బికమ్, దెర్ ఈజ్ ఎ ఛాన్స్. సో గురుకుల అంటే ఏంటంటే జనరల్గా శిశువులు గురువుల దగ్గర ఉండి వాళ్ళ యొక్క విద్యాభ్యాసం చేస్తారు కాబట్టి సో ఆ స్కూలింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని గురుకుల అంటారు. సో వేదిక్ ఎరాలో గురుకుల అనేది అయితే ఉంటుంది. ది ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ స్కూలింగ్ సిస్టమ్ ఇన్ దిస్ పీరియడ్, వేదిక్ పీరియడ్ ఈజ్ నోన్ యాజ్ గురుకుల్. దిస్ ఈజ్ కన్ఫైన్ టు బ్రాహ్మిన్స్, అంటే బ్రాహ్మిన్స్కి మాత్రమే రెస్ట్రిక్టెడ్ అయి ఉంటుంది ఈ వేదిక్ ఎరాలో ఈ గురుకుల్ సిస్టమ్ ఆ పీరియడ్లో. నెక్స్ట్ ఫిలాసఫీ, గ్రామర్, ఆస్ట్రానమీ, లాజిక్, దీస్ ఆర్ ది టీచింగ్ సబ్జెక్ట్స్ ఇన్ వేదిక్ ఎరా. సో ఈ వేదిక్ ఎరాలో టీచింగ్ సబ్జెక్ట్స్ ఏంటి అంటే ఫిలాసఫీ, గ్రామర్, ఆస్ట్రానమీ, లాజిక్ అండ్ లాంగ్వేజ్. దీస్ ఆర్ ఆల్ ది టీచింగ్ సబ్జెక్ట్స్ వీ అబ్జర్వ్ ఇన్ వేదిక్ ఎరా. ఓరల్ టీచింగ్ అనేది మనం ఇక్కడ అంటే మౌఖిక విద్య అంటే మౌఖిక అభ్యాసం అంటే మౌఖిక బోధన అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. బేస్డ్ ఆన్ స్టూడెంట్స్ ఎబిలిటీస్ టీచింగ్ ఈజ్ దేర్, అంటే విద్యార్థుల యొక్క ఎబిలిటీస్ని బట్టే విద్యా బోధన అనేది ఉంటుంది. అంటే వారు ఎక్కువగా ఎందులో ల్యాగ్గా ఉన్నారు, లోపాల వాళ్ళలో ఏ ఆస్పెక్ట్ తక్కువ ఉన్నారు, దేంట్లో బెస్ట్ ఉన్నారు అని వాటిని కన్సిడర్ చేసి నెక్స్ట్ టీచింగ్ అనేది జరుగుతూ ఉంటుంది ఈ వేదిక్ ఎరాలో. మెమొరైజేషన్ అంటే ఎక్కువ కంఠస్థ పద్ధతి మనం అబ్జర్వ్ చేయొచ్చు ఈ వేదిక్ ఎరాలో. ఫ్రెండ్లీ స్టూడెంట్ టీచర్ రిలేషన్ అంటే గురు శిష్యుల మధ్యలో సంబంధం చాలా బాగుండేది. ఒక కుటుంబ సభ్యుల వ్యక్తులు ఎలా ఉంటారో అలా ఉండేవారు ఈ వేదిక్ ఎరాలో. నెక్స్ట్, సో దిస్ ఈజ్ అబౌట్ ది వేదిక్ ఎరా. ఐ హోప్ యూ గాట్ ఎ క్లియర్ ఐడియా. అండ్ మళ్ళొకసారి మనం రివిజన్ చేస్తే ప్యాట్రియాటిజం వేదిక్ ఎరాలో వారి యొక్క ఎడ్యుకేషన్ ద్వారా స్టూడెంట్స్లో, విద్యార్థుల్లో ప్యాట్రియాటిజం, గుడ్ బిహేవియర్, ప్రిజర్వేషన్ అండ్ స్ప్రెడింగ్ ఆఫ్ కల్చర్, డెవలప్మెంట్ ఆఫ్ ఫిజికల్, మోరల్ ఆర్ స్పిరిచువల్, ఇంటెలెక్చువల్ పవర్స్ టు అచీవ్ సాల్వేషన్ త్రూ ఇట్. ఇవైతే పిల్లల్లో, విద్యార్థుల్లో పెంపొందిద్దాం అనుకున్నారు వేదిక్ ఎరాలో ఎడ్యుకేషన్ ద్వారా.
అండ్ ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ స్కూలింగ్ సిస్టమ్ ఇన్ వేదిక్ పీరియడ్ ఈస్ గురుకుల్ సిస్టమ్. కన్ఫైన్ టు బ్రాహ్మిన్స్, అంటే ఎక్కువ బ్రాహ్మిన్స్ మందమే ఈ గురుకుల్ సిస్టమ్ అనేది, ఈ విద్య అనేది రెస్ట్రిక్ట్ అయింది అన్నట్టు. ఫిలాసఫీ, గ్రామర్, ఆస్ట్రానమీ, లాజిక్, లాంగ్వేజ్ ఇవి వారు బోధించే అంశాలు అన్నట్టు. నెక్స్ట్ ఓరల్ టీచింగ్, అంటే మౌఖికంగా వారు బోధించేవారు విద్యార్థులకు. బేస్డ్ ఆన్ స్టూడెంట్స్ ఎబిలిటీస్ టీచింగ్ ఈజ్ టాట్, అంటే విద్యార్థుల యొక్క ఎబిలిటీస్ ద్వారా బోధన అనేది జరిగేది. మెమోరైజేషన్ అంటే ఇప్పుడు మనకంటే కొన్ని చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్, లెర్నింగ్ వితౌట్ బర్డెన్ యాక్టివిటీస్ ద్వారా మనకి ఇప్పుడు ప్రజెంట్ వచ్చింది. కానీ బట్ వేదిక్ పీరియడ్లో అయితే మెమోరైజేషన్ ఏదైతే ఉందో దాన్ని కంఠస్థం చేసి నేర్చుకోమనేవారు వేదిక్ పీరియడ్లో. అండ్ ఫ్రెండ్లీ స్టూడెంట్ టీచర్ రిలేషన్ ఈజ్ దేర్ డ్యూరింగ్ వేదిక్ పీరియడ్. సో దిస్ ఈజ్ ద బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ వేదిక్ ఎరా. నెక్స్ట్ బుద్ధిస్ట్ పీరియడ్ గురించి చూద్దాం ఇప్పుడు. బుద్ధిస్ట్ పీరియడ్ అంటే అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ బుద్ధిస్ట్ పీరియడ్ ఈస్ టు అచీవ్ నిర్వాణ, అంటే మోక్ష సాధనయే విద్య యొక్క అంతిమ లక్ష్యం. బుద్ధిస్ట్ పీరియడ్లో ఏంటిది? మోక్ష సాధనే విద్య యొక్క అంతిమ లక్ష్యం, టు అచీవ్ నిర్వాణ. బుద్ధిస్ట్ పీరియడ్లో గుర్తుపెట్టుకోండి. అండ్ నలంద, తక్షశిల, వల్లభి, విక్రమశిల, దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ సెంటర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ లెర్నింగ్ డ్యూరింగ్ ది బుద్ధిస్ట్ పీరియడ్. నలంద, తక్షశిల, వల్లభి, విక్రమశిల these are the important centers of learning during the Buddhist period. ఈక్వల్ ఆపర్చునిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ టు ఆల్, అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు ప్రీవియస్ చూసింది ఏంటంటే ఓన్లీ ఈ క్యాస్ట్ వాళ్ళకే, ఈ కేటగిరీ వాళ్ళకే ఎడ్యుకేషన్ లభించేది, మిగతా వాళ్ళందరూ ఎడ్యుకేషన్కి దూరంగా ఉండేది అని మనం నేర్చుకున్నాం కదా. బట్ బుద్ధిస్ట్ పీరియడ్లో అలా కాదు, అందరికీ సరిసమానంగా విద్య బోధించే ఆపర్చునిటీ ఉంది, విద్య నేర్చుకునే ఆపర్చునిటీ ఉంది బుద్ధిస్ట్ పీరియడ్లో. అండ్ ఇప్పుడు ఎలాగైతే మనకి ప్రీవేదిక్ పీరియడ్లో ఉపనయ అనే కాన్సెప్ట్ వచ్చిందో అలాగే బుద్ధిస్ట్ పీరియడ్లో కూడా పబ్బజ అనే ఒకటైతే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. బుద్ధిస్ట్ పీరియడ్లో పబ్బజ అని ఉంటుంది. ఇది స్టూడెంట్స్కి విద్యార్థులకి 8 years అప్పుడు ఎలాగైతే వారి యొక్క విద్యాభ్యాసం చేసేటప్పుడు ప్రీవేదిక్ పీరియడ్లో ఉపనయనం చేస్తారో ఇందులో కూడా పిల్లలకి విద్యాభ్యాసం జరిగేటప్పుడు పబ్బజ చేస్తారన్నట్టు. అంటే విద్యార్థులకు బోధన ఈ పబ్బజ అనే ఈ కార్యం ద్వారా, ఈ ప్రోగ్రాం ద్వారా స్టార్ట్ అవుతుంది అన్నట్టు. వాళ్ళకు ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ చేసేటప్పుడు 3 సెంటెన్సెస్ని వారి నోట్తో అనిపిస్తారు. అవేంటంటే బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. ఈ 3 sentences వారి నోటి నుంచి అనిపించిన తర్వాతే మిగతా ఎడ్యుకేషన్ అనేది కంటిన్యూ చేస్తారన్నట్టు. అండ్ ఎడ్యుకేషన్ సెంటర్స్ అనేవి బుద్ధిస్ట్ పీరియడ్లో ఎలా ఉండేవంటే విహారాస్ అండ్ మఠాస్ అండ్ విహారీస్ వారి యొక్క ఎడ్యుకేషన్ సెంటర్స్ అన్నట్టు. అండ్ టు బికమ్ టీచర్ వన్ ఇండివిజువల్ మస్ట్ బి సన్యాసి ఫర్ 10 years. అంటే ఇప్పుడు ఒక ఇండివిజువల్ ఎవరైతే ఉన్నారో ఆ కాలంలో టీచర్ అవ్వాలనుకుంటే వాళ్ళు కనీసం 10 సంవత్సరాల వరకు సన్యాసి అయి ఉండాలి ఒక టీచర్ అవ్వాలంటే బుద్ధిస్ట్ పీరియడ్లో. అండ్ సైంటిఫిక్ అండ్ స్పిరిచువల్ కాన్సెప్ట్స్ ఆర్ ప్రజెంట్ హియర్. ఏంటి వాళ్ళ యొక్క కరికులంలో ఈ కాన్సెప్ట్స్ అనేది ఉంటాయంట. ఏంటి? సైంటిఫిక్ అండ్ స్పిరిచువల్ కాన్సెప్ట్స్ అనేది వాళ్ళు చెప్తూ ఉంటారు. అండ్ స్పిన్నింగ్, క్యాల్కులేషన్, టైలరింగ్, పెయింటింగ్, ఆయుర్వేద, స్కల్ప్చర్, దీస్ ఆర్ ది ప్రొఫెషనల్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ వీ అబ్జర్వ్ ఇన్ బుద్ధిస్ట్ పీరియడ్. ఏంటి అంట? స్పిన్నింగ్, క్యాల్కులేషన్, టైలరింగ్, పెయింటింగ్, ఆయుర్వేద, స్కల్ప్చర్, చాలా మంచి కాన్సెప్ట్స్ మీద వాళ్ళు ఫోకస్ చేశారు. అండ్ లెర్నింగ్ మెథడ్ ఏదైతే టీచింగ్ మెథడ్ ఎలా ఉంటుందంట, లెక్చర్ మెథడ్ అండ్ డిస్కషన్ మెథడ్ ద్వారా వాళ్ళ యొక్క కరికులం కానీ వాళ్ళ యొక్క టీచింగ్ కాన్సెప్ట్ అనేది జరుగుతుందంట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది బుద్ధిస్ట్ పీరియడ్ బ్రీఫ్గా. ఇంకా మనకు ఫర్దర్ క్లాసెస్లో బై ఛాన్స్ ఉంటే డీటెయిల్గా కూడా చూద్దాము. సో దిస్ ఈజ్ ది ఓవరాల్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది బుద్ధిస్ట్ పీరియడ్. ఏంటంట వారి యొక్క విద్య ద్వారా అంతిమ లక్ష్యం ఏంటంట, ఫైనల్ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ టు అచీవ్ నిర్వాణ, అంటే మోక్ష సాధనే విద్య యొక్క అంతిమ లక్ష్యం అంట. అండ్ వారి యొక్క ఇంపార్టెంట్ సెంటర్స్ ఏంటి అంట బుద్ధిస్ట్ పీరియడ్లో నలంద, తక్షశిల, వల్లభి, విక్రమశిల అంట. అండ్ ఈక్వల్ ఆపర్చునిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ టు ఆల్, అంటే ఒక్క క్యాస్ట్ వాళ్ళకే పరిమితం కాకుండా అందరికీ కూడా సమానంగా విద్య అనేది ఉంది మనకు బుద్ధిస్ట్ పీరియడ్లో. అండ్ పబ్బజ అనేది పిల్లలకి 8 years అప్పుడు ప్రోగ్రామ్ చేస్తారు, ఒక కల్చర్ లాంటి వాళ్ళకి కల్చరల్ ప్రోగ్రామ్ లాంటిది. తద్వారా పిల్లలకు విద్యాభ్యాసం అనేది చేస్తూ ఉంటారు అన్నట్టు. వారితోని ఈ 3 sentences అనిపించినాక ఇంకా ఏవైనా అంటే వారి యొక్క విద్యాభ్యాసం ఇంకా కంటిన్యూ చేస్తారు. అండ్ వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ సెంటర్స్ ఏంటి అంట విహారస్ అండ్ మఠాస్.
ఒకరు టీచర్ అవ్వాలనుకుంటే కంపల్సరీ బుద్ధిస్ట్ పీరియడ్లో 10 ఇయర్స్ సన్యాసి అయి ఉండాలి. అండ్ ఏ కాన్సెప్ట్స్, సైంటిఫిక్ స్పిరిచువల్ కాన్సెప్ట్స్, స్పిన్నింగ్, క్యాల్కులేషన్, టైలరింగ్, పెయింటింగ్, ఆయుర్వేద స్కల్ప్చర్స్, లెక్చర్ అండ్ డిస్కషన్ మెథడ్ అనేది మనం బుద్ధిస్ట్ పీరియడ్లో అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇస్లాం ఎడ్యుకేషన్ గురించి చూద్దాము. ఇప్పుడు ఎలాగైతే పబ్బజ్జా, ఉపయాన అని మనకు డిఫరెంట్ పీరియడ్స్లో ఉందో, ఇస్లాం ఎడ్యుకేషన్లో కూడా బిస్మిల్లా అనేది ఒక కలర్ఫుల్ సెరమనీ ఏంటి, చైల్డ్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ టు ఎడ్యుకేషన్. బిస్మిల్లా అనేది ఇస్లాం ఎడ్యుకేషన్లో ఒక చైల్డ్ ఎడ్యుకేషన్కి ఇంట్రడ్యూస్ అయ్యే పీరియడ్లో ఈ సెరమనీ చేస్తారంట. అండ్ ఇస్లాం ఎడ్యుకేషన్లో ప్రైమరీ స్కూల్స్ని మక్తబ్లు అంటారు, హై స్కూల్స్ని మదరసాస్ అంటారు. సో హై స్కూల్స్ని మదరసాస్ అంటారు, ప్రైమరీ స్కూల్స్ని మక్తబ్స్ అంటారు, గుర్తుపెట్టుకోండి ఇస్లాం ఎడ్యుకేషన్లో. అండ్ వారి యొక్క కరికులం ఎలా ఉండేదంట, మ్యాథమెటిక్స్, జియోగ్రఫీ, ఆస్ట్రానమీ అండ్ ఎక్సెట్రా టాపిక్స్ చెప్పేవారు. నో ప్రాపర్ ఎగ్జామినేషన్ సిస్టమ్ అనేది అంత ప్రాపర్గా ఉండకపోయేది ఇస్లాం ఎడ్యుకేషన్లో. అండ్ ఓరల్ అండ్ డిస్కషన్ మెథడ్స్ ఉండేవి ఇస్లాం ఎడ్యుకేషన్లో. మంచిగా గుర్తుపెట్టుకోండి, బ్రీఫ్గా ఉంది, చాలా చిన్నగా ఉంది, బాగుంది. ఇస్లాం ఎడ్యుకేషన్ బిస్మిల్లా, మక్తబ్, మదరసాస్, మ్యాథమెటిక్స్, జియోగ్రఫీ, ఆస్ట్రానమీ, no proper examination system, oral and discussion method. So this is about Islam education, and let us discuss some few more points. In 1813 AD, East India Company accepted education responsibility. మన ఇండియాలో తెలిసిందే బ్రిటిషర్స్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించారు with some rulers, with the help of the acceptance of some rulers. అండ్ 1813లో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఎడ్యుకేషన్ యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి స్వీకరించింది ఈస్ట్ ఇండియా కంపెనీ 1813 ADలో. ఇన్ 19th century initial stage, 2 main reasons are no development of elementary education. యాక్చువల్గా కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. అంటే 19th century స్టార్ట్ అయ్యే ముందు, అంటే 19th century మొదట్లో ఏంటంటే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంత డెవలప్ అవ్వడానికి 2 కారణాలు ఉన్నాయంట. అది ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ డౌన్వర్డ్ ఫిల్ట్రేషన్ థియరీ అండ్ సెకండ్ ఈజ్ ఫండ్స్ అలోకేటెడ్ టు ఎడ్యుకేషన్ ఆర్ కంప్లీట్లీ లిమిటెడ్. ఏవైతే ఫండ్స్ అలోకేట్ అయి ఉంటాయో ఎడ్యుకేషన్కి అవి కంప్లీట్గా లిమిటెడ్ అంట, చాలా లిమిటెడ్ ఉంటాయంట. సో దీస్ ఆర్ ది మెయిన్ రీజన్స్ ఫర్ నాట్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. ఏంటి, ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ 19th centuryలో. In 1835, Lord Macaulay introduced modern education in India through Wood's Dispatch in 1854. 1835లో లార్డ్ మెకాలే అని ఒక ఇండివిజువల్ ఏం చేశారంట, మన ఇండియాలో మోడర్న్ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేసిందంట. త్రూ విచ్ యాక్ట్, వుడ్స్ డిస్పాచ్. ఈ వుడ్స్ డిస్పాచ్ అనే యాక్ట్ కింద 1854 ఉంది. దీని గురించి మనం ఇంకా డీటెయిల్గా ఫర్దర్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ ఎవరు ఉన్నారు, ఏ ఇయర్లో స్థాపించారు, ఏం ఇంట్రడ్యూస్ చేశారని గుర్తుపెట్టుకోండి. 1835లో లార్డ్ మెకాలే, వుడ్స్ డిస్పాచ్ 1854. In 1904, Lord Curzon passed the Indian University Act to improve the condition of university education in India. 1904లో లార్డ్ కర్జన్ ఏం పాస్ చేశాడంట, ఇండియన్ యూనివర్సిటీ యాక్ట్ టు ఇంప్రూవ్ ది కండిషన్ ఆఫ్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్. ప్రైమరీ ఎడ్యుకేషన్ కాదు, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కాదు, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ని ఇంప్రూవ్ చేయడానికి లార్డ్ కర్జన్ 1904లో ఇండియన్ యూనివర్సిటీ యాక్ట్ పాస్ చేశాడంట. In 1902, he appointed an education commission under the chairmanship of Sir Thomas Raleigh. In 1901, Shimla Education Conference. 1901లో షిమ్లా ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ జరిగిందంట. ఎందుకు, టు డిస్కస్ ప్రాబ్లమ్స్ రేంజింగ్ ఫ్రమ్ ప్రైమరీ టు యూనివర్సిటీ ఎడ్యుకేషన్. షిమ్లా ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టిరంట, మన కంట్రీలో ప్రైమరీ ఎడ్యుకేషన్ నుండి యూనివర్సిటీ ఎడ్యుకేషన్ వరకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వాటి గురించి డిస్కస్ చేసేందుకు ఈ షిమ్లా ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ అనేది జరిగింది 1901లో. అండ్ దీన్ని ఎవరు కాల్ చేశారు, కర్జన్ కాల్ చేశారు, గుర్తుపెట్టుకోండి, లార్డ్ కర్జన్. అండ్ ఇన్ 1910 గోఖలే బిల్ ఎప్పుడు 1910లో వచ్చింది. ఆర్గ్యూడ్ ఫర్ ది ఇంట్రొడక్షన్ ఆఫ్ కంపల్సరీ అండ్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. ఇప్పుడైతే మనకు ఉంది ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇండియా ఫర్ 6 to 14 years. అది ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాయంటే మొదటుండే ఎవరు ఏదో ఒకటి అంటే విత్తనం పెడితే కదా ఇప్పుడు మహావృక్షం అయ్యేది. సో 1910లో గోఖలే గారు ఒక బిల్ పాస్ చేశారంట ఫర్ ది ఇంట్రొడక్షన్ ఆఫ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. అది తర్వాత రిజెక్ట్ అయింది. తర్వాత మళ్ళా
యాక్సెప్ట్ అయింది. సో దీని గురించి కూడా మనం ఫర్దర్ క్లాసెస్లో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ ఇన్ 1929 హార్టాగ్ కమిటీ ఆఫ్టర్ ఇట్స్ chairman Sir Philip Hartog was appointed to view the position of education in the country. హార్టాగ్ కమిటీ అంటే ఏంటి, ఎప్పుడు వచ్చిందంట 1929లో. ఎవరు దీనికి చైర్మన్? సర్ ఫిలిప్ హార్టాగ్ వాల్, అతని పేరు మీదనే ఉంది కమిటీ. ఇది ఎందుకంట, మన ఇండియాలో ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉంది, దాని యొక్క పొజిషన్ అనేది ఎలా ఉంది అని తెలుసుకోవడానికి, రివ్యూ చేయడానికి ఈ కమిటీ అనేది ఏర్పడింది. The committee also reviewed the problems relating to the training of teachers and the service conditions of secondary teachers. ఈ కమిటీ ఇంకా అదే కాకుండా ఇంకేం రివ్యూ చేసిందంట, ప్రాబ్లమ్స్ రిలేటింగ్ టు ది ట్రైనింగ్ ఆఫ్ టీచర్స్ గురించి డిస్కస్ చేసిందంట, రివ్యూ చేసిందంట. ద సర్వీస్ కండిషన్స్ ఆఫ్ సెకండరీ టీచర్స్. 1937 గాంధీజీ పుట్ ది కాన్సెప్ట్ ఆఫ్ కాంప్రిహెన్సివ్ బేసిక్ ఎడ్యుకేషన్. బేసిక్ ఎడ్యుకేషన్ అంటే గుర్తు రావాల్సింది మన గాంధీజీ. ఏ ఇయర్లో అంట, 1937. హీ పుట్ ది కాన్సెప్ట్ ఆఫ్ కాంప్రిహెన్సివ్ బేసిక్ ఎడ్యుకేషన్ ఏ ఇయర్లో, 1937లో. సో దీస్ ఆర్ ఆల్ ది బేసిక్ పాయింట్స్ వీ నీడ్ టు రిమెంబర్. అండ్ వీటి గురించి కంపల్సరీ ఫర్దర్ క్లాసెస్లో డీటెయిల్గా ఉంటుంది. ఫస్ట్ అయితే బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి అయితే గుర్తుపెట్టుకోండి, అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. సో దిస్ ఈజ్ ద థింగ్. నౌ లెట్ us see some important articles. గాయస్, నేను చాప్టర్ వైజ్ పోతున్నా ఒక బుక్ చూసి. అంటే ఇప్పుడే అన్నీ ఒక వీడియోలోనే అన్నీ మనకు వస్తాయి అంటే రావు. సో ఐఎమ్ గోయింగ్ వన్ బై వన్. I try to finish the topic, this syllabus as soon as I can. So yes, now let us discuss about some important articles. ఈ చాప్టర్లో ఏ ఆర్టికల్స్ గురించి మెన్షన్ చేశారో నేను వాటి గురించి వెళ్తున్నాను. అండ్ మనకు తెలిసిందే కాన్స్టిట్యూషన్లో ఎడ్యుకేషన్కి సంబంధించి, డిఫరెంట్ క్యాస్ట్కి సంబంధించి, విమెన్కి సంబంధించి చాలా యాక్ట్స్ ఉంటాయి. సో అందులో కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూద్దాము. ఆర్టికల్ 2930 ఏం చెప్తుందంట, ప్రొటెక్షన్ ఆఫ్ లాంగ్వేజ్, స్క్రిప్ట్ అండ్ కల్చర్ ఆఫ్ మైనారిటీస్. 29 ఆర్టికల్ 30 ఏం చెప్తుందంట, రైట్స్ ఆఫ్ మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. ఇదైతే ఆర్టికల్ 2930 గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ మ్యాక్సిమం ఉన్నాయి మనకి. ఆర్టికల్ 350 ఏం చెప్తుందంట, ప్రొవిజన్ ఫర్ ప్రొవైడింగ్ ఫెసిలిటీస్ ఫర్ ఇన్స్ట్రక్షన్ ఇన్ మదర్ టంగ్ ఎట్ ప్రైమరీ స్టేజ్. ప్రొవిజన్ ఫర్ ప్రొవైడింగ్ ఫెసిలిటీస్ ఫర్ ఇన్స్ట్రక్షన్ ఇన్ మదర్ టంగ్ ఎట్ ప్రైమరీ స్టేజ్ అంటే ప్రాథమిక విద్యలో కూడా మనం మదర్ టంగ్లో టీచ్ చేయడానికి ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో, దాట్ ద థింగ్ అబౌట్ ఆర్టికల్ 350A. ఆర్టికల్ 46 ఏం చెప్తుందంట, ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ అండ్ అదర్ వీకర్ సెక్షన్స్. ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ అండ్ అదర్ వీక్ సెక్షన్స్, ఆర్టికల్ 46. ఆర్టికల్ 15(1)(3)(16)(1) ఏం చెప్తుందంట, ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్. అంటే వాళ్ళ యొక్క రిలీజియన్ని కానీ, రేస్ని బట్టి, క్యాస్ట్ని బట్టి, సెక్స్ని బట్టి, ప్లేస్ ఆఫ్ బర్త్ని బట్టి వాళ్ళని డిస్క్రిమినేట్ చేయడం అనేది ప్రొహిబిట్ చేయాలన్నట్టు అకార్డింగ్ టు ఆర్టికల్ 15(1)(3) అండ్ 16(1). సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఇంకా మనకు డెప్త్కి వెళ్తుంటే చాలా ఆర్టికల్స్ వస్తాయి. సో యూ మస్ట్ రిమెంబర్ ఈచ్ అండ్ ద మెయిన్ ఆర్టికల్స్. And in 1947 literacy rate in India is 14%. 1947 అంటే మనకు స్వాతంత్రం వచ్చేప్పటికి మన యొక్క అక్షరాస్యత ఎంత ఉందంట, 14% మాత్రమే ఉందంట. సో హౌ పూర్ వీఆర్ ఇన్ ఎడ్యుకేషన్, ఇన్ లిటరసీ. నెక్స్ట్, ప్రీ ఇండిపెండెంట్ కమిటీస్ అండ్ కమిషన్స్. యాక్చువల్గా ఇండిపెండెన్స్ వచ్చే కన్నా ముందు చాలా కమిటీస్ ఏర్పడ్డాయి, కమిషన్స్ ఏర్పడ్డాయి. వాటిలో ముఖ్యమైనవి ఏంటో ఇప్పుడు చూద్దాం. మెకాలేస్ మినైట్ ఆఫ్ ఎడ్యుకేషన్ 1854లో, వుడ్స్ డిస్పాచ్ 1854లోనే, ఇండియన్ ఎడ్యుకేషన్ కమిటీ 1882-83, హంటర్ కమిషన్ 1882, ఇండియన్ యూనివర్సిటీ కమిషన్ 1902, హార్టాగ్ కమిటీ 1929, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, జాకిర్ హుస్సేన్ కమిటీ 1938, సార్జెంట్ రిపోర్ట్ 1944. ఇవేంటి, మనకి ఇండిపెండెన్స్ రాకముందు ఏర్పడిన కమిటీస్ అండ్ కమిషన్స్. వీటి గురించి కంపల్సరీ డెప్త్గా ఫర్దర్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ప్రీ ఇండిపెండెన్స్ అప్పుడైతే మనకి ఇవి ఏర్పడ్డ కమిషన్స్ అండ్ కమిటీస్. దీస్ ఆర్ ది కమిటీస్ అండ్ కమిషన్స్. నెక్స్ట్, పోస్ట్ ఇండిపెండెంట్ కమిటీస్ అండ్ కమిషన్స్. రాధాకృష్ణ కమిషన్ ఎప్పుడు ఏర్పడిందంట, 1948-49. మెదలియా కమిషన్ 1950-53,
Kothari Commission 64-66, 1964-66. National Committee on Women's Education 1957-59. National Policy on Education 1968. National Policy on Education 1986. The new National Policy on Education 1986. Ramurthy Committee 1990. CABE Committee, which is Janardhan Reddy Committee 1992. నేషనల్ అడ్వైజరీ కమిటీ యశ్పాల్ కమిటీ 1992. సో ఇవి మనకి ఏంటంటే మనకి ఇప్పుడు స్వాతంత్రం వచ్చినాకనే అన్ని సెట్ అయిన ఎడ్యుకేషన్ బరాబర్ ఉంది మొత్తం 100% ఉందని ఏం కాదు కదా. సో మన ఇండియాలో ఎడ్యుకేషన్ అనేది ఇంకా ఎంతవరకు మనం ఇంప్రూవ్ చేయాలి. సో ఇవన్నీ కమిషన్స్ అనేవి ఏర్పడి ఎలా చేస్తే ఇంకా బాగుంటుంది, విద్యలో డెవలప్మెంట్ అనేది ఉంటుంది ఎడ్యుకేషన్లో అన్ని వర్గాలకి అన్ని ప్రాంతాలకి అనేది. సో ఒక్కొక్క కమిటీ ఒక్కొక్క కమిషన్ ఒక్కొక్క ఆస్పెక్ట్ మీద ఫోకస్ చేస్తుంది, ఒక్కొక్క థీమ్ని ఆస్పెక్ట్ మీద ఫోకస్ చేస్తుంది కాబట్టి వాటి గురించి కంపల్సరీ డెప్త్గా చూద్దాము. సో గైస్, దిస్ ఈస్ ద థింగ్ అబౌట్ టుడేస్ క్లాస్. ఇఫ్ యూ లైక్ ఇట్, just like it, share it, comment it, and just do not forget to subscribe to Let's Edutain. Keep supporting to Let's Edutain, and thank you.